క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఆ శాఖలో ఏం జరుగుతోంది? విద్యాబుద్ధులు నేర్పే గురువులనే గాడిలో పెట్టాల్సిన అధికారులు అడ్డదారుల్లో అందలం ఎక్కేస్తున్నారా? విద్యార్హతలపై అనుమానాలు వెల్లువెత్తుతున్న ఆ జిల్లా అధికారిని కొనసాగించడం దేనికి సంకేతం? జిల్లా అధికారుల విద్యార్హతపై వివాదాలకు కారణమేంటి? ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు ఉండడం లేదెందుకు? విచారణ పేరుతో కాలయాపన, రాజీ ప్రయత్నాలు, రాయబారాల కోసమేనా? అసలు ఆ శాఖలో ఇంటి దొంగలెవరు? అర్హతకు మించి పదవులు వెలగబెడుతున్న మహానుభావులెవరు? లెట్స్ వాచ్. ఎల్కేజీలో పిల్లాడికి అడ్మిషన్ కావాలంటేనే 1,00,000 ఆంక్షలు. పసిపిల్లలకు కూడా టాలెంట్ టెస్టులు పెట్టే విద్యా వ్యవస్థ ఉన్న ఆధునిక సమాజం మనది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పరీక్షలు రాయాల్సిన సందర్భాలు కార్పొరేట్ స్కూళ్ల రూపంలో చూస్తూనే ఉన్నాం. అలాంటిది ప్రభుత్వ స్కూల్లో టీచర్ అవ్వడం అంత ఈజీ కాదు. బోలెడు నిబంధనలుంటాయి. మొదట డిగ్రీ చేయాలి, ఆపై నిబంధనల ప్రకారం బీఈడీ పూర్తి చేయాలి, టెట్, డిఎస్సి లాంటి ఎంట్రన్స్ పాస్ అవ్వాలి, అందులో మెరిట్ సాధించాలి. ఇంత కష్టపడితే కానీ టీచర్ పోస్టు దక్కడం సాధ్యం కాదు. అలాంటిది జిల్లాలోని ప్రభుత్వ టీచర్లకు, వారు పాఠాలు చెప్పే స్కూళ్లకు బాస్ కావడానికి ఎంత పరిజ్ఞానం, దక్షత, అంతకు మించి అర్హతలుండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డీఈఓ అవ్వాలన్నా, ఆ పోస్టులో కొనసాగాలన్నా కావలసిన అర్హతలేంటో పరిశీలిస్తే డీఈఓగా పదోన్నతి పొందేవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా డిగ్రీతో పాటు బీఎడ్ తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. కనీసం 2 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఒకవేళ అప్పటికే వారు విద్యాశాఖలో బీఈడీ పూర్తి కాకుండానే వివిధ స్థాయిల్లో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ శాఖ అనుమతితో ఇన్ సర్వీస్ స్టడీస్ కోసం అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం బీఈడీ పూర్తి చేయాలి. 2 ఏళ్ల బోధనా అనుభవం పొంది సర్వీస్ రూల్స్ ప్రకారం సామాజిక అంశాలు, అర్హతలను బట్టి మొదట డిప్యూటీ డీఈఓగా, తర్వాత డీఈఓగా పదోన్నతి పొందే అవకాశం మాత్రమే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిబంధనలను పాటించకుండా దొడ్డిదారిన కొందరు అందలం ఎక్కేస్తున్నారన్న గుసగుసలు విద్యాశాఖలో గట్టిగానే వినిపిస్తున్నాయట. దీంతో దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన వారికి అవకాశాలు అందడం లేదన్న వాదన ఉంది. అలా అడ్డదారుల్లో వచ్చిన కొందరిని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లో డీఈఓలుగా నియమించారని ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. బోధనా అనుభవం, సరైన విద్యార్హత లేని వ్యక్తులు ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయులను పర్యవేక్షించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు విద్యాశాఖలోనే కాకుండా సామాన్యుల్లో సైతం తలెత్తుతున్నాయి. ఏడాది క్రితం కొందరికి డీఈఓలుగా, మరికొందరికి డిప్యూటీ డీఈఓలుగా ఇచ్చిన ప్రమోషన్లపై ప్రస్తుతం పెద్ద వివాదమే కొనసాగుతోంది. వీరిలో కొందరికి విద్యార్హతలపై తీవ్రమైన ఆరోపణలున్నాయని కొన్ని ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్న శామ్యూల్ పాల్ విద్యార్హతలపై కొంతకాలంగా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. శామ్యూల్ పాల్ బీఎడ్ సర్టిఫికేట్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్ కూడా అడ్డదారిలో తెచ్చుకున్నదేనని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయట. ఇంత జరుగుతున్నా తన సర్టిఫికేట్స్ని బయట పెట్టలేని స్థితిలో కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ విద్యాశాఖలో ఎలా ప్రవేశించారు? ప్రస్తుతం డీఈఓగా కొనసాగుతున్న వైనం పరిశీలిస్తే అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుస్తుందంటున్నాయి కొన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు. 1991లో డిగ్రీ చదువుతున్న సమయంలో జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం ద్వారా విద్యాశాఖలో ప్రవేశించారట శామ్యూల్ పాల్. 1999లో సీనియర్ అసిస్టెంట్గా, 2012లో సూపరింటెండెంట్గా, ఆ తర్వాత 2021లో అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతులు పొంది 2024 అక్టోబర్ నుంచి డీఈఓ హోదాలో ఉన్నారంటున్నారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి డీఈఓ స్థాయికి ఎదగడానికి విద్యాశాఖలో అవకాశాలు ఉన్నా అన్ని నియమ నిబంధనల ప్రకారం జరిగాయా లేదా అన్న అనుమానం అయితే అలాగే ఉంది. ఆరోపణలతో ఆగకుండా కొందరు సమాచార హక్కు చట్టం కింద విద్యార్హతల వివరాలు కోరినా డీఈఓ శామ్యూల్ పాల్తో పాటు ఆ శాఖ అధికారులు స్పందించడం లేదట. వ్యక్తిగత సమాచారం ఇవ్వడం కుదరదని చెబుతున్నారట అధికారులు. కర్నూలు జిల్లాలో రేగిన ఈ దుమారం కాస్త పైదాకా పాకడంతో ఏపీ పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ఇప్పటికే కడప ఆర్జేడీని విచారణ అధికారిగా నియమించారట. కానీ ఇప్పటిదాకా విచారణ పురోగతి లేకపోవడంతో ఆరోపణలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని అనుమానాలొస్తున్నాయి. విచారణకు ఆదేశాలు వచ్చి నెల రోజులైనా కడప ఆర్జేడీ ఎంక్వైరీ చేపట్టకపోవడం
చేయకపోవడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ విద్యార్హతలపై వివాదం రేకడంతో రాష్ట్ర విద్యాశాఖ అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మరికొంతమంది అధికారులు కూడా తప్పుడు మార్గంలో పదోన్నతులు పొందిన విషయంపై సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. శామ్యూల్ పాల్ లాగే పదోన్నతులు పొందిన వారిపై కూడా విచారణ జరపాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతో తేలు కుట్టిన దొంగల్లా కొంతమంది అధికారులు తమ వ్యవహారం బయటికి రాకుండా మంత్రాంగం నడిపిస్తున్నారు. అయితే విద్యాశాఖ కమిషనర్ కూడా ఈ సమస్యను అంతర్గతంగా త్వరగా తేల్చుకోవాలని మౌఖికంగా సూచించినట్టు సమాచారం. డీఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల్లోకి అడ్డదారుల్లో వచ్చిన వారితో విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతోందని మేధావి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ ప్రక్షాళన అంటే స్కూల్ బిల్డింగులకు రంగులేయడం, పుస్తకాలు, డ్రెస్సులు పంచడమే కాదు, ఆ శాఖను పర్యవేక్షించే ఉన్నతాధికారుల వ్యక్తిత్వం, వారి అర్హతలు కూడా కీలకమవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు కోరుకుంటున్నారు.